తిరుపతిలో గాదె సాయి కృష్ణమూర్తి వ్యవహారం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడు సాయి కృష్ణ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీకి చెందిన కాపు నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చట్ట వ్యవస్థ సమర్థంగా పనిచేయాలని, ఘటనపై పారదర్శక విచారణ జరగాలని కోరారు. సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై మరింత సమాచారం కోసం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతిలో వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వైసీపీ కార్యకర్తలు కూడా సాయి కృష్ణ యొక్క అదృశ్యం పైన కూడా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి కూడా ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రస్తుతం మనం వారితో ఉన్నాం, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సాయి కృష్ణ మిస్సింగ్ అయినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది లాకప్ డెత్ అని చెప్పి కూడా అంబటి రాంబాబు గారు చెప్పండి, ఏ విధంగా చూడాలి దీన్ని? ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే, అందులో ఎటువంటి అనుమానం లేదు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలను నిన్న రాత్రే సోషల్ మీడియాలో మనమందరం కూడా చూడడం స్పష్టంగా జరిగింది. పైగా చనిపోయినటువంటి సాయి కృష్ణ తల్లే కృష్ణలంక సిఐ నీ కొడుకుని చంపేస్తున్నా, ఫోటోకి దండ రెడీ చేసుకోనని చెప్పి మరి నా కొడుకుని చంపేశాడని ఆమె గుండెలు అవిసేలాగా రోధించడం మనమందరం కూడా చూసాం. అతను చనిపోయిన మాట వాస్తవం. ఆ తల్లి ఎంతో బాధతో పోయిన వాడిని మీరు ఎటు తీసుకురాలేరు, కనీసం అతని మృతదేహాన్నన్న దహన సంస్కారాలకు నాకు అందజేయండి అని బహిరంగంగా మాట్లాడుతుండడం చూస్తే ఈ సమాజం ఎటువైపు పోతోందన్నటువంటి అనుమానం కలుగుతుంది. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం, రౌడీ రాజ్యాంగం ప్రామాణికంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తోంది. అందుకే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు వరుసపెట్టి జరుగుతున్నాయి. ఈ చనిపోయినటువంటి సాయి కృష్ణ అనేటటువంటి వ్యక్తి జనసేన పార్టీలో ఒక కీలకమైనటువంటి కార్యకర్త. ఆయన మేనమామ ఓ నాయకుడు, రాధా రంగ మిత్రమండలి సభ్యులు. పైగా పార్టీగా నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేసి అధికారంలోకి తెప్పించడం కోసం శాయశక్తుల పనిచేశారన్నటువంటి విషయాన్ని కూడా ఆ పార్టీ నాయకులే చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మొత్తం కులాన్ని, జాతినంతా కూడా నేను ఉద్ధరిస్తాను, మీకు ముందు నేనుంటాను, ఏ కష్టం వచ్చినా నేను వాలిపోతాను, మీ మీద ఈగ కూడా వాల్చను అని మాట్లాడినటువంటి వ్యక్తి ఎన్నికలకు మునుపు ఈరోజు వీరికి జరిగినటువంటి అన్యాయం మీద ఒక్క మాట కూడా ఇప్పటి వరకు మాట్లాడడం లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేదంటారా? ముమ్మాటికి లేవు. రాష్ట్రంలో ఎక్కడున్నాయి శాంతి భద్రతలు? ఇప్పుడు తిరుపతిలోనే జరుగుతున్నటువంటి వరుసపెట్టే సంఘటనలు మీరు చూస్తే అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎన్ని భూ కబ్జాలు జరుగుతున్నాయి, ఎన్ని గొడవలు జరుగుతున్నాయి. ఎక్కడుంది శాంతి భద్రత? తిరుపతిలోనే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకో గొడవ, పూటకో కబ్జా అనేటివి శరామామూలు అయిపోయాయి. పోలీసులు కూడా చూసి చూడనట్టుగా కూటమి నాయకుల తీరు పట్ల మౌనంగా ఉండిపోతున్నారు. ఆ కారణంగానే ఇంతగా సమాజం దిగజారిపోయిందన్నటువంటి విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే కాపులకు కూడా అంటే రాష్ట్రంలో భద్రత లేదు, రక్షణ లేదని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వినిపిస్తుంది. మీరేమంటారు దానికి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక దుర్యోధనుడు, ఒక దుశ్శాసనుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ద్వయం రాబందుల మాదిరి, తోడేళ్ల మాదిరి రాష్ట్ర ప్రజలని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎన్నికల ప్రచారంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా 28% ఈరోజు ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఒక తాటి మీదకి తెచ్చి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వాలని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మరి పెద్దన్న పాత్ర పోషించి అధికారం ఇవ్వాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మొన్నటికి మొన్న కందుకూరులో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అనేటువంటి 25 ఏళ్ల యువకుడిని అత్యంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఫార్చునర్ కారుతో అత్యంత పాశవికంగా, కిరాతకంగా చంపితే పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేదు. మరి ఈరోజు విజయవాడ కృష్ణలంకలో గాదె సాయి కృష్ణ అనేటువంటి 24 ఏళ్ల యువకుడిని ఇంత దారుణంగా పోలీస్ స్టేషన్లోనే పోలీసే చంపి అర్ధరాత్రి దహనం చేసి బూడిద చేస్తే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయనుకోవాలా? ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలవుతుంది అనుకోవాలా? ఇదెక్కడి అన్యాయం? చట్టాలు ఇందుకేనా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఇంత పాశవికంగా చంపితే ప్రశ్నించరా?
అమర్నాథ్ గారు మాజీ మంత్రి రోజా గారి మీద కానీ గతంలో చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలకు సహనం నశించి హోంమంత్రి గారిని మేకప్ వేసుకుంటూ తిరుగుతూ బాధ్యత విస్మరించిందని మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన అయ్యో మేకప్ అంటావా అని మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా, ఒక యువకుడిని చంపితే నోరు తెరవవా పవన్ కళ్యాణ్? మేకప్ ఆరోపణలపైన నోరు తెరిచేటువంటి నువ్వు ఇంత దారుణంగా పోలీస్ స్టేషన్లలో నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో చంపుతుంటే నోరు మెదపవా పవన్ కళ్యాణ్? ఇందుకైనా ప్రజలు నీకు అధికారం ఇచ్చింది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి అరాచకపు పాలనకు చరమగీతం పాడాల్సినటువంటి రోజుల దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటున్నాం. జనసేనకు సంబంధించిన కార్యకర్తే అంటే అతని పైన ఇక్కడ పోలీసులు ఇంత దాష్టికానికి పాల్పడి ఉంటారా, లాకప్ చేస్తుంటారని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఈ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అనే జనసేన పార్టీ పెట్టుకొని టీడీపీకి ఊడుగులు చేసేది మొదలు పెట్టుకున్నాక జనసేన కార్యకర్తల్ని, ఆ సామాజిక వర్గం కాపుల్ని చంపేస్తా ఉన్నా మీరు చచ్చిపోండి, నేను జాతీయ రాజకీయాలు మాట్లాడతా, జాతీయ రాజకీయాలు చేస్తా, నేను కుల రాజకీయాలు చేయను అంటాడు. అదే ఎలక్షన్ ముందుకు కుల పెద్దలుగా పెద్దన పాత్ర పోషించాలని అడుక్కుంటాడు. నేనే కాపు నాయకుడు కాదంటాడు. ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తాడో అతనికి మెంటల్గా పవన్ కళ్యాణ్కి మతి సిమితం లేకుండా పోయింది. ఈరోజు సాయి కృష్ణ అనే వ్యక్తి 24 ఏళ్ళ కుర్రోడిని పోలీసులు కొట్టి లాకప్ చేస్తే నీ సామాజిక వర్గంలో నువ్వు కూటమిలో డిప్యూటీ సీఎంగా ఉండి ఇంతవరకు పోలీసుల మీద యాక్షన్ తీసుకోకుండా ఇంత నిరక్షితంగా ₹1 ఇస్తాం మీరు కేసు విత్డ్రా చేసుకునంటే మేము వైఎస్ఆర్టీపీ తరఫున 10 కోట్లు ఇస్తాం పవన్ కళ్యాణ్ నీకు, ఆ అబ్బాయి ప్రాణాలు తీసుకుని వచ్చి ఆ తల్లికి అప్పగించండి. కృష్ణలంకకు సంబంధించిన సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ అయ్యి సుమారు నెల రోజులు అవుతున్నా కూడా ఇప్పటి వరకు అతని జాడ తెలియకపోవడానికి పోలీసుల వైఫల్యం, నిర్లక్ష్యమే కారణం అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఏదైతే ఒక మిస్సింగ్ అయిన ఒక సాయి కృష్ణను కూడా ఆచూకీ తెలియచేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా ఇది పోలీసుల దాష్టికానికి బలయ్యి ఉంటాడని చెప్పి కూడా వాళ్ళు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ యొక్క సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి సిబిఐ చేత కూడా సమగ్రంగా విచారణ జరిపించి ఎవరైతే సాయి కృష్ణ ఒకవేళ హత్యకు గురి ఉంటే అతని పైన కూడా దానికి కారకులైన వారిని కూడా కఠినంగా శిక్షించి బహిరంగంగా ఉరిశిక్ష కూడా విధించాలని చెప్పి వారికి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సాయి కృష్ణ కుటుంబానికి కూడా న్యాయం చేసే వారికి కూడా తమ పోరాటం ఆగదని చెప్పి కూడా వైసీపీ కూడా చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజు న్యూస్, తిరుపతి.